కెమెరా సరే బాబు రెడీ బాబు స్టార్ట్ కెమెరా. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కరీంనగర్ రాజన్న. ఈ రోజు అయితే మా సీనియర్ మదన్న బర్త్డేకి ఉప్పల్కి అయితే వచ్చినాం మేము. అన్న రాన్న మా మదన్న బర్త్డే ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ రేపైతే బర్త్డే ఉంది. వీడియో అయితే ఎక్సలెంట్ ఉంటుంది. 5 floors అయితే ఎక్కాలి గైస్. ఇప్పుడు మా అన్న ఉండేది పైన పెంట్ హౌస్ లో, అక్కడెక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి అయితే ఎక్కాలి మేము. గైస్ అన్న రూమ్ కి అయితే వచ్చిన. అన్నది పెంట్ హౌస్. ఒకసారి ఇటు పెట్టు. పెంట్ హౌస్ అన్నది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడైతే ఉప్పల్ స్టేడియం దగ్గర ఉంది అన్న రూమ్. అది ఇక్కడే ఉంటుంది ఉప్పల్ స్టేడియం. ఇక రూమ్ చూసుకోవచ్చు, విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఒక్క బ్యాచిలర్ కి ఇలా పెంట్ హౌస్ లో ఉండాలని అయితే కోరుకుంటుంది. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళి చూద్దాం అన్నయ్య ఏమేమి తీసుకొచ్చిండో. చూద్దాం లోపల ఏం చేస్తారు మన వాళ్ళు. అన్న కూరగాయలు అన్ని తీసుకొచ్చినాం మనం. అన్న వచ్చేసినట్టే. ప్లేట్స్ అయితే తీసుకొచ్చిండు. ప్లేట్స్, ఫిష్ అండ్ మధుమామ అయితే ఇప్పుడు ఫిష్ అయితే క్లీన్ చేస్తుండు. మా స్వీటీ క్లీన్ చేసే ఫ్లాష్ ఎందుకు? మంచిగా నీట్ గా క్లీన్ చేయరా మామయ్య. చేపలు క్లీన్ చేయడంలో మామ తర్వాతనే ఎవరైనా. ఇక కూరగాయలు అయితే అన్ని ముందర పెట్టిండు అన్న తీసుకొచ్చి కట్ చేయరా అని. ఇక కట్ అయితే చేస్తున్నాం. దానికంటే ముందు ఒక ఆరెంజ్ తింటాం బలానికన్నా. ఆరెంజ్ కాయ అయితే తింటున్నాం. ఆరెంజ్ సి విటమిన్, ఎనర్జీ. మా మామయ్య అయితే ఇంకా చేపలు అయితే ఇంకా అడుగుతూనే ఉన్నాను నీట్గా. సో మనకు మిర్చి వేయండి, టమాటాలు ఎన్ని కావాలి? తిందాం. అన్నయ్య అయితే బర్త్డే బాయ్, అందుకే నేనే కట్ చేస్తున్నా. అన్నయ్య బర్త్డే బాయ్ కాబట్టి నువ్వు దాడితే అన్నయ్యతో కూడా కట్ చేయించా. అన్న కేక్ కటింగ్ కేక్ కట్ చేస్తాడు అన్న. ఇప్పుడు మేము ఆనియన్స్ అయితే కట్ చేస్తాం. గాయస్ మేమైతే మంచి కూరగాయలు కట్ చేస్తుంటే మా మామ చూడండి ఎట్లా తింటున్నాం. ఆరెంజ్ ఆరాది మధుమావ అయితే మిర్చిలు కట్ చేస్తుండు. మంచిగా నీట్గా కట్ చేస్తాడు. సత్తి ఒక మంచి పనోడు. ఇంకేమున్నాయి తమ్ముడు? పచ్చిమిర్చి సరిపోతాయి. తమ్ముడు అయితే బగారనా పులావారా తమ్ముడు చేసేది? బగారకైతే ఐటమ్స్ అన్ని తీస్తుండే. తమ్ముడు అయితే బగారా కాల్ సెట్ చేస్తుంది. ఇక్కడైతే పెట్టండి ఐటమ్స్ ఇవైతే మసాలాలు, అవి ఉల్లిగడ్డ, మిర్చి. మేమైతే బ్యాచులర్ ఇది కుకింగ్ రైస్ కుక్కర్లోనే ఉంటుంది అన్నట్టు. ఆయిల్ వేసినవారా? ఆయిల్ అయితే పోసిండు. ఇక్కడైతే మామ చేపలు నానబెట్టిండు వెరైటీగా. ఈ చింతపండు కదా పులుసు అన్న, చేపల పులుసు. మదిగాడే కదా చేసేది. అన్న వేసి గోలిస్తుండు. మరి దగ్గరికి చూపారా కొంచెం లాస్ట్. అన్న అయితే వేసి గోలిచ్చిండు మంచిగా. నెక్స్ట్ వాటర్ పోసుడా? రైస్ కుక్కర్ లో చేద్దాం. ఇప్పుడు చేపలు కలుస్తుంది గాయస్, చూసుకోవచ్చు. మస్తు నీట్గా అడిగింది, కష్టపడి ఒక 1/2 hour అడిగిన మనం. 20 నిమిషాలు అడిగింది మా తెల్లగా. కారం, అల్లం, పసుపు అన్న అయితే దగ్గర పెట్టుకొని మంచిగా మావైతే ఇప్పుడు అన్ని కలిపి మ్యారినేట్ చేస్తున్నాం. మంచిగా చక్కగా అయితే కలుపుతున్నాం. గరం మసాలా అన్న ఇది ఇంటి దగ్గర నుండి మంచిగా చేసిన పట్టించిన మంచి విలేజ్ గరం మసాలా అండి. అల్లం వేసాడు. సాంబార్ మసాలా వేస్తా అంటున్నా అన్నయ్య. నేనైతే గరం మసాలా వేస్తున్నాం. ఆనియన్స్ అయితే మారుతున్నాయి. అదేంటి ధనియాల పొడి అయితే వేసింది మామ. పసుపు అయితే కలుపుతుండు. ఇదంతా బ్యాచిలర్ స్టైల్ అండి, మీరు ఏమనుకోకండి. ఫిష్ కర్రీ మా స్టైల్ అయితే వేస్తున్నాం, బాగానే ఉంటుంది. ఇది కారం అయితే వేసింది మామ. 3 స్పూన్లు అంటే 2
2.5 3 కొంచెం ఉప్పు అనుకోనా అన్న అయితే వేసింది. నిమ్మకాయ కడిగి నిమ్మకాయ కూడా వేస్తున్నాం. పిండేసి ఒక నిమ్మకాయ అయితే వేస్తే మంచిగా ఉంటుంది. తమ్ముడు అయితే పుదీనా, కొత్తిమీర. కలర్ అయితే సూపర్ వచ్చిందిరా తమ్ముడు. ఫైనల్గా అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. తమ్ముడు మంచి చెప్పాను, బాగా చేస్తాడు. నిమ్మకాయ అన్న అయితే కలిపి మ్యారినేట్ చేస్తుండు. అది మావ మంచి లుక్ అయితే వచ్చింది. వాటర్ అయితే పోస్తుండో. ఎన్ని గ్లాసులు తింటాం వాటర్? అసలు ఎన్ని గ్లాసులు పెడుతున్నాము? 12 గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాం. 1 2 11 అయితే పోసాం. 6 గ్లాసుల రైస్కి అయితే 11 గ్లాసుల నీళ్ళు అయితే పోసాం. ఇంకా మూత పెట్టేస్తారు. కొద్దిగా ఉప్పు అయితే చిటికెడంతా రుచికి తగ్గట్టు ఉప్పు వేసి మూత అయితే పెట్టేస్తున్నాం. మామయ్య చింతపండు అయితే కలుపుతుండు ఫిష్ కోసం. ఎన్ని రవ్వలు వేసామా? ఇంతేసావా? పెడతా గిట్ల ఫోన్ చేసి. తమ్ముడు గ్యాస్ అంటు పెట్టిండి. ఏం చేస్తారు ఇప్పుడు? ఫస్ట్ ఫిష్ కర్రీ అయితే చేస్తారు ఇప్పుడు. మాస్టర్ అయితే ఇక్కడ ఉన్నాడు. మాది మా తమ్ముడు చేస్తుండా? వచ్చిండు మసాలా లేదు, మసాలాలు అయితే అందేసిండు తమ్ముడు. మిర్చి, ఆనియన్స్, కెమెరా కానీ అదంతా సెట్టింగ్. ఆనియన్స్ ఇంతకుముందు మనం కాల్చిన ఆనియన్స్. ఇందులో అయితే రైస్ పెడుతున్నా 5.5 గ్లాసులు. 5 గ్లాసుల రైస్ అయితే పోస్తున్నారు గ్యాస్ మనలో. అది పుదీనా అల్లం అయితే వేసేది మనలో ఇప్పుడే కొంచెం ఉడుతుంది. పసుపు అయితే వేస్తుంది. టమాటా అయితే వేసిండు. ఆ లుక్ మాత్రం చిరాకుండా తమ్ముడు మంచిగా అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ ఏంటి ఎండింగ్ ఉంటుంది. ఇక్కడైతే మంచి మ్యారినేట్ అయింది కదా ఫిష్, చూసుకోవచ్చు. రైస్ అయితే మనకు నీళ్ళు అయితే మరిగినాయి రైస్. కారం అయితే వేస్తాం బాబు. మసాలా అన్నారా తమ్ముడు? గరం మసాలా అయితే వేసుకున్నాం. రుచికి తగ్గంత ఉప్పు. మామ అయితే చింతపులుసు పోస్తుంది. హాఫ్ ఇంటర్వెల్కి అయితే చేరుకున్నాం మనకి. కొద్దిగా మరిగాక ముక్కలు అయితే వేస్తారంట. ఇక్కడ వాటర్ అయితే గట్టిగా మరిగినాయి. ఇప్పుడు తమ్ముడు రైస్ అయితే వేస్తా అనుకున్నా. మంచి పొగలు అయితే వస్తున్నాయి.
తమ్ముడు రైస్ అయితే ఇస్తుండు. ఎన్నిరా ఆ గ్లాస్లో? ఇచ్చిండు. అన్న అన్నయ్య అన్న ఏర్పాట్లేనా? తొందరగా ఫిష్ కర్రీ కోసం అయితే అన్నయ్య వెయిటింగ్. చింటూ బాయ్ది రైస్ అయితే అయిపోయింది అన్న. వేసేసిండు రైస్ అయితే. రైస్ అయితే ఫైనల్గా తమ్ముడు సక్సెస్ చేసింది. బగార్ రైస్, బగార్ గార్నిష్ అయితే చేస్తుండు పైన. మామ ఈయనైతే పోస్తుండు చికెన్ ఫ్రై కారా ఇది. తమ్ముడు అన్ని రకాల మసాలాలు అయితే వేసిండు. మామ వేస్తున్నాడు. మిర్చి అయితే వేసుకున్నాం. నేను మర్చిపోయినా హరీష్ భాయ్, తమ్ముడు ఉల్లిగడ్డలు అయితే వేసిండు. చిటికడంత పసుపు. తమ్ముడు అయితే మంచిగా వాట్సాప్ చాటింగ్ చేస్తూ రీల్స్ చూస్తూ కర్రీ అయితే మంచిగా చేస్తుండు. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, అల్లం పేస్ట్ అయితే ఇస్తుండు. టమాటాలు అయితే ఇస్తుండు తమ్ముడు. టమాటా లెమన్ ఆరా తమ్ముడు, లెమన్ అయితే వింటుండు. ఓ బామర్ తెచ్చిండు కలెక్షన్. హాయ్ చెప్పరు ఒకసారి మన బామర్. బామర్ అయితే మ్యాచ్ చూస్తుంది, వాళ్ళ ఇండియా మ్యాచ్. మంచి రసపత్రంగా ఉందారా? ఇండియా ఆల్వేస్. ఫైనల్ గా చికెన్ అయితే ఇస్తుంది తమ్ముడు. వేసేరా ప్రీ బర్త్డే సెలబ్రేషన్. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. అరే రే రే రే